గతంలో మేము కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసినాము అని చెప్తున్నారు. ప్రచారం చేసినప్పుడు కావచ్చు, లేదంటే మిమ్మల్ని ప్రచారం చెయ్యమని అడిగినటువంటి నాయకుల్ని మీరు కలిసిర్రా? ఈ 6 నెలల్లో వాళ్ళు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకటి మేడం, ఇప్పుడు ముట్టడి జరిగింది. ముట్టడి ఎందుకు జరిగింది? ఇప్పుడే ఎందుకు ముట్టడి జరిగింది? మీకు డిసెంబర్లో మీకు ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడే ముట్టడి ఎందుకు జరిగింది? మీరు కొంచెం ఆలోచించండి. యాక్చువల్గా ప్రతి ఒక్కరిని కలిసినాం, ప్రతి మంత్రిని కలిసినాం. మేము ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర, మీ దగ్గర ఫోటోలు ఉన్నాయి. మీ మంత్రులను కలవండి, మీ మంత్రులను అడగండి. ప్రతి ఎమ్మెల్యేలను మేడం, ప్రతి మంత్రులని రేవంత్ రెడ్డి గారిని అడిగితే వాళ్ళు పిఎల్ అసిస్టెంట్లు మనకు ఇస్తారుగా. వాళ్ళు ఏంటంటారు? రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు టైం ఇవ్వరంట మాట్లాడడానికి. అలా అని మాకు పంపించేసారు. మాకు బయటికి బట్టి విక్రమార్క దగ్గర పోయినాం, చేస్తాం. వేరే దగ్గర పోయినాం, చేస్తాం. వేరే దగ్గర పోయినాం, చేస్తాం. ఇంక ఎన్ని రోజులు చేస్తారు? ఇప్పుడు మీరు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, 5 సంవత్సరాలే మీది. నేను 100% గ్యారంటీ ఇస్తున్నా. ఈ నిరుద్యోగుల వెనుక అన్యాయం చేస్తే 5 సంవత్సరాలే ఖచ్చితంగా వేరే ప్రభుత్వం దిగుతుంది. ఈ 5 లక్షల మంది 50 మంది ఓట్లను మార్చిన 2.5 కోట్ల మంది. అది ఆలోచించండి. అది ఇంటెలిజెన్స్. మీకు బుర్ర ఉండి కొద్దిగా ఆలోచించండి. 5 లక్షల మంది, నేనే 200 మందిని మార్చిన, 5 లక్షల మంది ఖచ్చితంగా మారుస్తారు. ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. మీరు ఖచ్చితంగా ఆలోచించండి. నిరుద్యోగులు న్యాయం చేయండి. సోమాజీ కూడా, రేవంత్ అన్న నువ్వేగా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో వచ్చి నా ముందు మాట్లాడినావు. ఆడ కూర్చున్నా, నేను 2వ లైన్లో నేనే కూర్చున్నా. 2,000 3,000 చెప్పినావు. ఏంది ఈ బాధ ఇప్పుడు? అందుకనే ఖచ్చితంగా గ్రూప్ 2ని డిసెంబర్లో నిర్వహించండి అని నా ప్రధాన డిమాండ్ మేడం.